హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇంకా ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ ఫాలో అవ్వండి. అమెరికా నుంచి ఇండియాకు మా ప్రయాణం ఎలా జరిగిందో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. జూన్ 26 మార్నింగ్ 11 o'clock మాకు న్యూయార్క్ నుంచి ఫ్లైట్ ఉంది. న్యూయార్క్ నుంచి దుబాయ్కి, దుబాయ్ నుంచి హైదరాబాద్కు మా ఫ్లైట్. ముందు రోజు అంటే జూన్ 25 రోజు మేము రోడ్ ఐలాండ్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్నాము. న్యూజెర్సీలో మా మరిది వాళ్ళు ఉంటారు కాబట్టి నైట్ అక్కడ పడుకొని మార్నింగ్ లేచి ఫ్లైట్ ఎక్కొచ్చు అని చెప్పి ముందు రోజు నైట్ అయితే ఇలా సూట్ కేసులన్నీ కార్లో పెట్టేసుకొని స్టార్ట్ అవుతున్నాము. లగేజ్ మొత్తము ముందు రోజు నైటే ప్యాక్ చేసి పెట్టుకున్నాము. వచ్చే రోజు మాత్రము ఓన్లీ హౌస్ క్లీనింగ్ మొత్తము పెట్టుకున్నాను. మొత్తము డే మొత్తము హౌస్ క్లీనింగ్కి సరిపోయింది. మా వారు ప్రొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ 5 o'clock వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు సాన్వి వాళ్ళ డాడీ సూట్ కేసులన్నీ కార్లో పెడుతున్నారు. లగేజ్ వచ్చేసి ఒక్కొక్కరికి 23 kgs 2 bags, ఇంకా 7 kgs క్యారీ ఆన్ బ్యాగ్. నలుగురం కాబట్టి 23 kgs 8 bags అవుతాయి. ఆ 8 bags కాకుండా మేము ఓన్లీ 6 bags తీసుకున్నాము. మిగతావి అక్కడ మా మరిది వాళ్ళ దగ్గర 2 suit cases తీసుకున్నాము. టోటల్ 10 bags అన్నమాట. కారు 8-seater కాబట్టి లగేజ్ మొత్తము మా కారులోనే పట్టింది. పెద్ద సూట్ కేసులు అన్నీ డిక్కీలో పట్టినాయి. క్యారియన్ బ్యాగ్స్ మాత్రము పిల్లలిద్దరు వెనకాల కూర్చుంటారు కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడ సెట్ చేస్తున్నారు. బ్యాగులు పడతాయిలే. వీళ్ళు బ్యాగులు రండి, ఇంకా చాలు రండి, ఇంకా రండమ్మా. బ్యాగులు కార్లో పెట్టామంటే వాళ్ళు ఆటలు ఆడుతున్నారు ఇద్దరు. లగేజ్ మొత్తం కార్లో పెట్టినాము. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము న్యూజెర్సీకి. అలా లగేజ్ మొత్తం కార్లో పెట్టుకొని ఇప్పుడు న్యూజెర్సీకి స్టార్ట్ అయ్యాము. న్యూజెర్సీకి వెళ్ళాలంటే 3.5 hours పడుతుంది. ఇప్పుడు అరౌండ్ 8 o'clock అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ కాబట్టి చీకటి 8:45కి 9కి అవుతుంది. అందుకని ఇక్కడ ఇంకా వెళ్తురుంది. 8 o'clock స్టార్ట్ అయ్యాం కాబట్టి న్యూజెర్సీకి రీచ్ అవ్వడానికి 12 o'clock చూపిస్తుంది. మధ్యలో 2.5 hours తర్వాత డిన్నర్ చేయడానికి రెస్ట్ ఏరియాలో ఆగాము. 10:30 అయింది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ అయ్యాయి. పిల్లలు ఇక్కడ సబ్వేలో ఆర్డర్ చేసుకుంటామంటే అది క్లోజ్ అయిపోయింది. పక్కన మ్యాక్డొనాల్డ్లో ఆర్డర్ చేసుకున్నాము. ఇప్పుడు ఆర్డర్ వచ్చే వరకు అలా టైంపాస్గా అన్ని చూస్తున్నాము. ఆర్డర్ వచ్చిన తర్వాత తినేసి మళ్ళీ న్యూజెర్సీకి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు న్యూయార్క్ సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ కనిపించేది జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ పైన యాక్సిడెంట్ అయ్యిందంట. అది మొత్తం క్లియర్ చేయడానికి 30 to 40 minutes పట్టింది. ఆ ట్రాఫిక్ మొత్తము క్లియర్ అయ్యి మేము ఇంటికి చేరేసరికి నైట్ 2 o'clock అయ్యింది. ఇప్పుడు పిల్లలిద్దరూ ఎదురు చూస్తున్నారు. అయ్యో చుట్టి నేను తెస్తాను, తీసుకెళ్తా. మంచిగా చేస్తుంది, నీకే చేయరాదు. Adriti, come on. Wanna play hide and seek? Yeah. No, Take me a video, say hi.
హాయ్ హాయ్ చేయటం చెప్పు ఇట్లా హాయ్ చెప్పమ్మా. What is that, Akriti? It's monkey. It's monkey. Look at monkey. Look at monkey. Look at monkey అట. ఇక్కడ No, not mosquito. Not a mosquito, right? ants. నా ఇంటి దగ్గర ఒక పెద్ద ant ఉంది. What happened, Adriti? What happened? Did you like India? Yeah. What did you like? Everything. What did you like? What did you like, Adriti? Sleeping. Sleeping? Do you miss cotton baby? Yes, cotton. Do you miss cotton? Yeah. Cotton. I'm going to cotton. Yeah. One, two, three, go. Down. You are so fast. Cheese. Hey. Say cheese. Kiss పెట్టు పెద్ద డాడీ కిస్ పెట్టు కిస్ కిస్ పెట్టు Good girl. ఇండియాకి వస్తావా మరి మాతోని ఇండియాకి వస్తావా యాట Yeah, yeah, baby. యా Yeah, yeah. ఎవరున్నారు ఇండియాలో అద్రితి ఇండియాలో ఎవరున్నారు అద్రితి ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ. నైట్ 2:00కి రీచ్ అయిన తర్వాత ఒక 1 అవర్ పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేసాము. పిల్లలతో బాగా ఆడుకొని అందరము 3:00 పడుకున్నాము. 2 అవర్స్ మాత్రమే పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:00 లేచి అందరం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ 6:30కి న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మమ్మల్ని డ్రాప్ చేయడానికి మా మరిది వస్తున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. మా సన్విత అద్రితి నైట్ 2:00 వరకు మెలుకున్నారు. ఎందుకంటే అక్కయ్య అన్నయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పి. మేము లోపలికి అడుగు పెట్టగానే లెట్స్ ప్లే హైడ్ అండ్ సీక్ అంటుంది. మేము వచ్చేటప్పుడు లేవలేదు ఇంకా పిల్లలు. న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ వెళ్ళాలంటే ఈ హోలాండ్ టన్నెల్ నుంచి వెళ్ళాలి. టన్నెల్ పైన అంతా హడ్సన్ రివర్ ఉంటుంది. మార్నింగ్ న్యూయార్క్ సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి లేట్ అవ్వద్దన్న ఉద్దేశంతో మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్కు రీచ్ అయ్యాము. ఇక్కడ కనిపించేది జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇది న్యూయార్క్లో ఉంది. ఇక్కడ నుంచి మా ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మాది టెర్మినల్ 4. డైరెక్ట్గా మేము టెర్మినల్ 4కే వచ్చేసాము. పార్కింగ్కు వెళ్తే అక్కడ లేట్ అవుతుంది. మా మరిది మమ్మల్ని డ్రాప్ చేసి వెంటనే వెళ్తారు కాబట్టి డైరెక్ట్గా టెర్మినల్ 4కే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు లగేజ్ తీసి బయట పెడుతున్నారు. ఫస్ట్ అయితే 2 కార్స్లో వద్దాం అనుకున్నాము. ఒకటేమో మా కార్ తీసుకొని ఇంకొకటి క్యాబ్ బుక్ చేసుకొని వద్దాము. లగేజ్ ఎక్కువగా ఉంది అనుకున్నాం కానీ మొత్తం లగేజ్ మా కార్లోనే పట్టింది.
లగేజ్ మొత్తం బయట పెట్టిన తర్వాత ఇంకా మా మరిది స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కువసేపు పార్కింగ్ చేయడానికి ఉండదు. ఇంకా మా మరిదికి కూడా ఆ రోజు చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ ఉంది, అందుకని తొందరగా స్టార్ట్ అవుతున్నారు. హడావిడిలో అందరం కలిసి ఫోటో తీసుకోవడం మర్చిపోయాము. అందరం కలిసి ఫోటో తీసుకున్న తర్వాత ఇప్పుడు మా మరిది స్టార్ట్ అయ్యారు. బాయ్ 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 చెప్పండి బాబాయ్కి. నాకు పెట్టచ్చు కదా, దీని మీద పెట్టచ్చు. ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకొని రావచ్చు. అయితే ఏం చేస్తామంటే ఒకలాగా ఉండాలా? అవును. సాన్విని బయట లగేజ్ దగ్గర ఉంచి మేము సూట్ కేసు తీసుకొని లోపలికి వెళ్తున్నాము. మా ఫ్లైట్ వచ్చేసి ఎమిరేట్స్. పిల్లలు చాలా రోజుల నుంచి మనం ఇండియా వెళ్తే డాడీ ఈసారి ఎమిరేట్స్లో బుక్ చేసుకుందాం టికెట్స్, బాగుంటుంది అని చెప్పి అన్నారు. అందుకని మేము 6 months బిఫోరే ఎమిరేట్స్ ఫ్లైట్స్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. లోపల లగేజ్ పెట్టి అక్కడే వినయ్ ఉంచేసి ఇప్పుడు మిగతా లగేజ్ తీసుకురావడానికి మేమిద్దరం బయటకు వస్తున్నాము. మేము వచ్చే వరకు సాన్వి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ముగ్గురం కలిసి మొత్తం లగేజ్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. మేము ఎయిర్పోర్ట్కు చాలా ఎర్లీగానే వచ్చాము. చాలాసేపు ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నాము. బ్యాగేజ్ మొత్తము చెక్ ఇన్ చేసిన తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ చెక్కింగ్ కోసము వెళ్తున్నాము. బ్యాగేజ్ క్లెయిమ్ అయిపోయిందంటే పెద్ద పని అయిపోయినట్టే. ఇక్కడ మొత్తం బ్యాగ్స్ అని ఇచ్చేసిన తర్వాత 2 క్యాబిన్ బ్యాగ్స్ మాత్రమే తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడే సెక్యూరిటీ చెక్కింగ్ అయిపోయి గేట్ దగ్గరకు వెళ్తున్నాము. గేట్ దగ్గరకు కూడా వచ్చేసాము. ఇక్కడ ఇంకా చాలా టైం ఉంది. ఇక్కడ అందరం కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత నేను లగేజ్ దగ్గర ఒక్కదాన్నే ఉన్నాను. ముగ్గురు కలిసి ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళారు. ఈ JFK ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది కూడా. ఇక్కడ హాయిగా కూర్చొని ఇంకా ఇండియాకు కాల్స్ మాట్లాడుతూ ఉన్నాము. అందరికీ అన్ని పనులు అయిపోయినాయి, ఇంకా గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నామని చెప్పి అందరితో మాట్లాడుతూ ఉన్నాము. పిల్లలకి స్నాక్స్, వాటర్ బాటిల్స్ తీసుకొని వచ్చి ఇంకా కాసేపు తిన్న తర్వాత వాళ్ళు ఎయిర్పోర్ట్ చూసి వచ్చారు. అంతసేపు అయితే నేనైతే ఇండియాకు కాల్స్, ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మా ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎమిరేట్స్ బ్లూ కలర్ ఫ్లైట్. ఇది డబల్ డెక్కర్ లాగా ఉంది. కిందనేమో ఎకనామీ క్లాస్ ఉంది, పైననేమో బిజినెస్ క్లాస్. మేము పిల్లలు ఇండియాకు రావడానికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాము. పిల్లలైతే ఈ ఫ్లైట్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఎక్కుదామని ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు.
ఇప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. నేను పిల్లలు ముగ్గురం ఒక ప్లేస్లో కూర్చున్నాము. వాళ్ళ డాడీ వేరే ప్లేస్లో కూర్చున్నారు. ఎందుకంటే మా ప్లాన్ ఫస్ట్ స్టార్టింగ్ వేరే ఉండే. ముందు మేము పిల్లలు నేను ముగ్గురము ఫస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ లేట్గా వస్తాను అని అన్నారు. తర్వాత మళ్ళీ ప్లాన్ చేంజ్ చేశారు. నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పి లేట్గా బుక్ చేసుకున్నారు. అందువల్ల సీట్స్ వేరే వేరే ప్లేస్లో వచ్చాయి. ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత 1 అవర్కి ఫుడ్ ఇస్తారు. ఇక్కడ ఎమిరేట్స్లో ఫుడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ తినుకుంటూ మ్యూజిక్ వింటున్నాము. న్యూయార్క్ నుంచి దుబాయ్కి వెళ్ళడానికి మార్నింగ్ 11 ఎక్కాం కాబట్టి లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు, మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ మొత్తం ఫ్లైట్లోనే అవుతుంది. చాలాసేపు మేము ముగ్గురమే కూర్చున్న తర్వాత వాళ్ళ డాడీ నాకు బోర్ అవుతుంది, నువ్వు నా సీట్లోకి వెళ్ళని పంపించారు. పిల్లలు వాళ్ళ డాడీ ముగ్గురు ఒక ప్లేస్లో కూర్చున్నారు. దుబాయ్కి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇక్కడ సన్ రైజ్ చూడండి, చాలా బాగుంది కదా. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఫ్లైట్ దిగిన తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్లో చాలాసేపు నడవాలి. ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడానికి చాలా సేపు నడవాల్సి ఉంటుంది. ఇక్కడ దుబాయ్లో మాకు లే ఓవర్ 7 అవర్స్ ఉంది. చాలా టైం ఉంది కాబట్టి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము బై వాక్ ఎక్స్ప్లోర్ చేసాము. తర్వాత ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి కూర్చున్నాము. ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫోన్లో మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. నేను ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని కూర్చున్నాను. పిల్లలు ఇద్దరు మంచిగా టైంపాస్కు గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళ డాడీ గేట్ ఎక్కడుందో చూసొస్తానని వెళ్ళారు. మేమైతే ఇక్కడ ముగ్గురం రిలాక్స్ అవుతున్నాము. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలతో కలిసి వాళ్ళ డాడీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. నాకైతే ఓపిక లేదు, నేను ఇక్కడ లగేజ్ దగ్గర కూర్చుంటాను, మీరు వెళ్ళండి అని పంపించాను. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వినయ్ వెళ్ళి అక్కడ షాపింగ్ చేయడానికి చూస్తున్నాము. వీళ్ళు ముగ్గురు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు పిల్లలు డాడీ మనం దుబాయ్ ధరమ్స్ తీసుకుందాము అని అడిగారంట. వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు ధరమ్స్ తీసుకొని వచ్చారు. ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుంది. నా దగ్గరికి వచ్చి దుబాయ్ ధరమ్స్ తీసుకొచ్చాం మమ్మీ, మనము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనుక్కుందాం రా అని చెప్పి షాపింగ్కి తీసుకెళ్లారు. దుబాయ్లో ట్యాక్స్ ఉండదు కదా. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. తర్వాత చెక్ ఇన్ చేసేసి మేము గేట్ దగ్గరికి వెళ్ళాము. గేట్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నాము.
దుబాయ్లో 3 o'clock ఎక్కాము. హైదరాబాద్ వచ్చేసరికి నైట్ 8 o'clock అయ్యింది. దుబాయ్లో ఫ్లైట్ ఎక్కగానే అందరం పడుకున్నాము. ఎందుకంటే 7 hours లేఓవర్ ఉండే కదా, ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తూ తిరిగాము. ఫుల్ టైర్డ్ అయ్యాము. హైదరాబాద్లో బయటకు రాగానే ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ దగ్గర చాలా పెద్ద లైన్ ఉండే, అక్కడ చాలా టైమే పట్టింది. ఇమిగ్రేషన్ ఈజీగా అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాతనే మళ్ళీ బ్యాగేజ్ దగ్గరకు వచ్చేసి బ్యాగేజ్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. ఈ ప్రాసెస్ మొత్తము జరగడానికి 2 hours పట్టింది. ఇప్పుడు 10 o'clockకి బయటకు వస్తున్నాము. మేము వచ్చేసరికి మేము రాకన్నా ముందు ఇక్కడ గేట్ దగ్గర వెయిట్ చేశారంట. కరెక్ట్ మేము వచ్చే టైంకి మళ్ళీ కార్డ్ చెక్ చేద్దామని బయటకు వెళ్ళారు. మేము కాల్ చేస్తుంటే వాళ్ళ ఫోన్లు కలవట్లేదు. వెనుక తిరిగి చూసేసరికి ఇక్కడ మా మరిది ఉన్నారు, బాబాయ్ ఇక్కడే ఉన్నారని పిల్లలు వెళ్ళి కలిశారు. ఇక్కడ అందరం కలిసి గ్రూప్ పిక్ తీసుకొని తర్వాత మా పెద్దన్నయ్య వాళ్ళకి చిన్నన్నయ్య వాళ్ళకు కాల్ చేశాము. వాళ్ళు కూడా వచ్చి మీట్ అయ్యారు. మేము రోడ్ ఐలాండ్ నుంచి న్యూజెర్సీకి రావడం, న్యూజెర్సీ నుంచి మళ్ళీ న్యూయార్క్ వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కి దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చినాము. హైదరాబాద్లో 10 o'clockకి దిగిన తర్వాత ఇక్కడ అందరం కలిసి మళ్ళీ మా వదిన వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసి నైట్ 1 o'clockకి మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఊరికి డైరెక్ట్గా స్టార్ట్ అయ్యాము. కలిసింది రింగ్ అవుతుంది కానీ ఇప్పుడు మధు చేసిండు వచ్చిండు. మా మరిది కలిసిన తర్వాత పెద్దన్నయ్య వచ్చి కలిశారు. ఇప్పుడు చిన్న వదిన వాళ్ళ తమ్ముడు వచ్చి కలుస్తున్నారు. మా చిన్నన్నయ్య ఆన్ ది వేలో ఉన్నారు. ఇక్కడ వినయ్ని చూసి వదిన, వినయ్ చాలా హైట్ అయ్యాడు కానీ ఇంకా సన్నగానే ఉన్నాడు అని అంటుంది. ఇద్దరము సన్నగానే ఉన్నాము, వినయ్ డోంట్ వరీ అని చెప్పి అంటుంది ఇక్కడ వదిన. 2 years బ్యాక్ ఇండియా వచ్చినప్పుడు వినయ్ నాకంటే మా వదిన కంటే చిన్నగా ఉండే. ఈ 2 yearsలో మాకంటే హైట్ అయ్యాడు, చాలా చేంజ్ అయ్యాడు అని వినయ్ అంటున్నారు. ఇది హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వచ్చేటప్పుడు మధ్యలో ఇందల్వై ఈ టోల్ గేట్ దగ్గర టీ తాగడానికి ఆగాము. అత్తమ్మ వాళ్ళ ఇంటికి చేరేసరికి మార్నింగ్ 5 o'clock అయ్యింది. ఇలా మా ప్రయాణము అమెరికా నుంచి ఇండియాకు జరిగింది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఎవరీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.